తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ముఖ్యంగా జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, మేష నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. కుంభరాశి వారికి జూలై నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? కుంభరాశి వాళ్ళకు జూలై నెలలో చాలా యోగదాయకముగా ఉన్నది. మంచి అనుకూలాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ఇదికి మార్పు జరుగుతుంది. మంచి ఉద్యోగానికి అప్గ్రేడ్ కావటము కానీ, డబ్బులు ఎక్కువ వచ్చే చోటికి వెళ్ళటం కానీ జరుగుతుంది. కూర్చున్న చోట అన్ని పనులు చేసుకోగలుగుతారు. పొలాలు కొంటారు. కుంభరాశి వాళ్ళు ఇల్లు కొంటారు, వాహనాలు కొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మానసికమైనటువంటి చింతన అనేటువంటిది ఏమాత్రం చింత లేకుండా సంతోషదాయకముగా గడపడానికి యోగం ఉంటుంది గాక. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల నుండి మెప్పుదలలు పొందటము కానీ ఇలాంటివి ఉంటే మంచి గుర్తింపు పొందుతారు. మంచి వ్యాపారాలు చేస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. కీలకమైనటువంటి పోస్టు పిలిచి మరీ ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఒక ఉన్నతమైనటువంటి ఒక పిలుపు కానీ, ఒక మార్గము కానీ, వీళ్లకు ఒక యోగము కానీ, ఒక అవార్డు లాంటిది కానీ ఏదైనా రావచ్చు వీళ్లకు ఈ మాసంలో అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి కుంభరాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. ధనపరముగా రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. ఖర్చులు అయ్యేటువంటివి అవుతూనే ఉంటాయి. పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే రాబడి ఎక్కువగా ఉంటుంది. సమయానికి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సో ముఖ్యంగా కుంభరాశికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు, అదేవిధంగా కొంత నష్టంగా కొన్ని రాశుల వారికి ఉన్నటువంటిగా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండొచ్చు అంటారు? మామూలుగా ఈ జూన్ నెలలో ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా మనకు మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉంటాయి. సహజం కదా. ఈ రాసులు అన్నీ కూడా మొత్తం 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఒక్క రాశి, ఈ రాశి కాదు, ఈ రాశి కాదు అనేటువంటిది కాకుండా బాగున్న రాసులైనా, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న రాసులైనా, పూర్తిగా బాగలేని రాసులైనా, ఎవరైనా సరే సహజంగా ఏదో ఒక ఇది అయితే కావాలి కదా వాళ్ళకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ కార్యం నాకు అనుకూలించాలి, ఈ పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, లేదా ఈ ప్రయాణం సాగాలి, లేదా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలే ఉంటాయి. ఇప్పుడు రాసుల ప్రకారముగా సహజంగా చూసినప్పుడు ఎవరికైనా అందరికీ ముందు అందరూ మనుషులం. ముందు మనకు అన్న కోరికలు అందరివి ఒకటే రకంగానే ఉంటాయి. ఏంటి వాళ్ళకు తగినటువంటి విధానముగా. అలాంటి వాళ్లకు ఈ జూలై మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చేసుకోనక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని మనం సెల్ ఫోన్లు ప్రతి వాళ్లకు ఉంటాయి. అవును. మనం అదే పనిగా ఫోటో తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ ఏమక్కర్లేదు. ఒక్కసారి ఆ సెల్ ఫోన్లో దత్తాత్రేయ స్వామి ఫోటో చూసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దీన్ని 11 సార్లు ఉచ్చరించుకోవటం. ఏది రోజు ఉదయము, సాయంకాలం కానీ, రాత్రి కానీ, పడుకునే ముందైనా ఇలా చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఈ నెలలో గురువారాలు వస్తాయి. అవును. మొదటి గురువారము నాడు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆకుపచ్చని ఒక రవిక గుడ్డ కానీ ఏదో ఒక క్లాత్, ఆకుపచ్చని, మనం ఆకులు ఎట్లా ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయి కదా, చెట్టుకున్న ఆకులు, ఆ కలర్లో ఉండేటువంటి గుడ్డ ఆకుపచ్చది. ఆ ఆకుపచ్చని గుడ్డ తీసుకొని ఈ అటుకులు, ఒక 3 పిరికెళ్ళు అటుకులు, కొన్ని బియ్యము, ఒక పిరికెడు బియ్యము, 3 పిరికెళ్ళు అటుకులు, ఒక పిరికెడు బియ్యము అందులో వేసి ఒక గుడం అంటే బెల్లం ఉడక, బెల్లము ఒక ఉడకలాగా కొద్దిగా తీసుకుని చిన్న ఉంట, బెల్లపు ఉంట అందులో వేసి ఒక రూక కూడా కాయను కూడా వేసి మూట కట్టేసేయటం. ఓకే.
ఆ మూట కట్టేసి ఈ 4 గురువారాలు దానికి పసుపు కుంకుమ వేసి పూజ చేసి లాస్ట్ గురువారం ఉంటుంది కదా, నెలాఖరులో ఉండేటువంటి గురువారము ఏదైనా ఒక ఎవరికో ఒకరికి గురువులాగానో లేకపోతే ఎవరికైనా ఒకరికి ఇచ్చేయటం అనేటువంటిది మంచిది. దాంతోపాటి 1 కిలో బియ్యం, ఏదో ఇది ఇచ్చినాం కదా అదే చాలే అని అనుకోకుండా 1 కిలో బియ్యం దానం చేస్తే పరిపూర్ణముగా సర్వదోషాలు పోవటానికి అనుకూలం. అది లాస్ట్లో చేయాల్సినటువంటి పని. లేదు మొదటి వారమే చేస్తాము అని అనుకుంటే ఈ 3-4 వారాలు ఇది చెయ్యాలి కదా, ఆ మూటకు ఒక పసుపు కుంకుమ అనేది వెయ్యాలి. వేసి అప్పుడు చేస్తే దాని యొక్క మేలు సంపూర్ణం జరుగుతుంది. ఆ మూటకు వేస్తూ ఉండేటువంటి దాని వలన పరిహారం కొంత 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 పోతూ వస్తుంది. చివరిలో పూర్తిగా పోవటం అనేది జరుగుతుంది. అన్ని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి గాక. ఇది దాని యొక్క సారాంశం. మొత్తానికి ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.